పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీ కులగణనపై తీర్మానం చేయబోతున్నాము. ఇక్కడ చేసిన బీసీ కులగణనే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో చేస్తుంది అని చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన మొట్టమొదటి అంశాన్ని, బీసీ కులగణన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఈరోజు తీర్మానం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, బలహీన వర్గాలకు చెందిన అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట నిలబెట్టుకున్న పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సోన దినం కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వానికి బీసీల యొక్క పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. అదేవిధంగా వచ్చే బడుగు వర్గాలందరికీ న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. జై హింద్, జై కాంగ్రెస్.